నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ హాట్ కామెంట్స్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారాయణ సెటైర్లు. ఏసీ రూముల్లో కూర్చుంటే అభివృద్ధి కనిపించదని ఎద్దేవా. జొన్నవాడలో దారుణం, మంటల్లో కాలిపోయిన మహిళ. ఘటనపై అనేక అనుమానాలు, ఆరా తీస్తున్న పోలీసులు. ఇందుకూరుపేటలో దారుణం, ఇద్దరు యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు. తీవ్రంగా గాయపడ్డ యువకులు. కేసు నమోదు చేసిన పోలీసులు. తాను ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా ఒక్క మాట అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, అందుకే ఎన్నోసార్లు తగ్గి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. హైదరాబాద్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంఛన్ సారు కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే. జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకో. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. అది తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లకి బాగానే పనిచేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. ఎవరన్నా మీరు బేవకూఫులు చేస్తా ఉన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు ప్రజలనేమో మీరు మభ్యపెట్టి, యువత మీరు ప్రజానికం, మీరు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఇది వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ అధికారాలు బాగానే ఉన్నాయి, వీళ్ళు బిజినెస్లు బాగానే ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. మీరు ఒక్కసారి చెప్పండి, మీరు నిజంగా వద్దు అనుకుంటే తెలంగాణలో అసెంబ్లీలో ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం నాకు. దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను. దాన్ని తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు. బస్తీలో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తుంది. నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చైరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
మాజీ సీఎం జగన్ పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి నారాయణ. అమరావతి రాజధానిలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో కొండవీటివాగు, పాలవాగు పనులు ఆయన అధికారులు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే అధికారులను ఆదేశించారు. 69 బ్రిడ్జిల దగ్గర వేగంగా పనులను మంత్రి సందర్శించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి కనిపించదని, బయటకొచ్చి చూస్తే అన్నీ కనిపిస్తాయని జగన్ పై సెటైర్లు వేశారు. రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదు అని వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ల్యాండ్ ఇచ్చిన ప్రతి రైతుకు ఫ్లాట్స్ ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్ అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకి విజనుంటే జగన్కి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రానున్న 4 నెలలు వర్షాలుంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో దాని కింద వెంట కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతూ ఉండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయలే. అందువల్ల వాటర్ వెనక తన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పటం, అదేవిధంగా ఎండీ గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్టర్న్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని, లేదంటే కెనాల్ డైవర్ట్ చేయటం. ఆ వర్క్ యాక్చువల్గా మొదలుపెట్టారు. ఆ విధంగా దాని మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాను. జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో జరిగిన పల్లె వీక్షణలో ఎమ్మెల్యే కురుగొండ్లతో కలిసి పాల్గొని పర్యటించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా రాజుపాలెం గ్రామంలో చెక్ డ్యాం, ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతను తనిఖీ చేసి హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మామిడి తోటలో ఫ్రూట్ కవర్ విధానం అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కుల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషకాహారం, విద్యార్థులు త్రాగుతున్న మంచినీటి నాణ్యతను పరిశీలించారు. వెలుగు శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ద్వారా ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి రక్త పరీక్షలు చేయించుకున్నారు. సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగదూడల అందాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే సచివాలయం ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంటే జల్ ధారా జల్ హారతి కింద ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర మంచి పని జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అది నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్, అంగన్వాడీ, పిఎస్సి సెంటర్, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ని కూడా చూడడం జరిగింది. ఈ గ్రామంలో మంచిగా అంటే ఒక ఛాంపియన్ ఫార్మర్, అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఛాంపియన్ ఫార్మర్ పేరు మీద స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఫార్మర్ ఈ మ్యాంగో కవర్స్ వాడుతున్నారు. దానివల్ల మిగతా ఫార్మర్స్ కంటే అతనికి కొంచెం ఎకరాకి 1.5 టన్ నుంచి 1 టన్ ఎక్స్ట్రా క్రాప్ వస్తున్నాయి. రేట్ కూడా కేజీకి 10 to 15 రూపీస్ అదనపుగా వస్తున్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అతను చేశారు. అతని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రీసర్వే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశామంటే ఆర్డీఓ గారు నిన్ననే, అంటే నేను ఈ రోజు వస్తున్నాను కాబట్టి ఆర్డీఓ గారు నిన్న వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చాలా వరకు గ్రీవెన్సెస్ ముందే తీసుకున్నారు. దానివల్ల మనం ఈ రోజు దీన్ని సాల్వ్ చేయగలిగాం. ఉదాహరణకి ఈ రోజు 11 మందికి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలు, డంపింగ్ యార్డు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్ ఇవన్నీ కూడా పరీక్షించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఉంది. అయితే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి అందరూ కూడా వచ్చారు. ఈరోజు ఎక్కువ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆయా డిపార్ట్మెంట్ కూడా ఎండార్చడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా స్పందించి త్వరితగతిన సమస్యలన్నీ కూడా తీర్చాలనే కాన్సెప్ట్తో ఏ జిల్లాలో లేని విధంగా ఈరోజు మన జిల్లా కలెక్టరే ప్రారంభించారు. అయితే మనకి రాపూర్ జరిగింది, సైదాపురం జరిగింది, కలవాయి 3 మండలాలు వస్తాయి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గర. 3 కూడా ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు చేయాలని కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కాబట్టి ఎందుకంటే నేరుగా ఫీల్డ్కి వస్తే చాలా సమస్యలు కూడా తెలుస్తాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పని ఒక పెద్ద గొప్ప మనసుతో మరి 7 గంటలుగా బయలుదేరి ఫీల్డ్కి రావడం, అన్ని చూడడం, ఈ విధంగా ప్రజలతో మమేకం అవడం, వాళ్ళ సమస్యలను వినడం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ మీద ఒకరుంటే ఒకరి పేరుతో పట్టా బుక్కులు ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేసే విధంగా ఇప్పుడు అర్జీలు ఏదైతే ఇచ్చారో ప్రజలు అవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతారని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన వైసీపీ నేతలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జేఆర్ భవన్లో వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అమరావతి పేరుతో అడ్డగోలుగా అప్పులు చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధానిలో భవనాల నిర్మాణం కోసం చదరపు అడుగుల 12,000 నుండి 14,000 వరకు వెచ్చిస్తూ దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు కావస్తుంది. 40% ఓట్లు పడ్డ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేయడానికి కాదు, ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ మీ 2 ఏళ్ల పాలనలో మీరిచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, తెలుగుదేశం అధినేత ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలని చెత్తబుట్టలో పడేశారు అని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం పెట్టింది. రేపు 4వ తేదీ మండల కేంద్రాల్లో, ప్రధాన కూడళ్లలో మేనిఫెస్టో, అలాగే మాటిస్తూ ఎంత ధైర్యంగా బాండ్ల మీద సంతకాలు పెట్టి మరి ఇచ్చిన కాగితాలు చూపిస్తూ దహనం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అలాగే 8వ తేదీ టౌన్ హాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఇదే మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ విలేకరుల ద్వారా ఫైనల్గా 12వ తారీఖున మండల కేంద్రంలో ర్యాలీ చేయని దానికి రంగు పూసి మాయ మాటలతో ఒకసారి ఓటు వేయించుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా మేము నెరవేర్చాం, హామీలు నెరవేర్చామని చెప్పగలిగే ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకి, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడపట్టారు. సుమారు 150 ఇళ్లలో విస్తృత తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 6 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ అజిత వేజండ్ల.
నెల్లూరు జిల్లా గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాణిపేట ప్రాంతంలో సిఐ, ఎస్ఐ సుమారు 25 మంది పోలీసు సిబ్బందితో కలిసి 150 ఇళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 6 మోటారు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. తనిఖీల అనంతరం స్థానిక ప్రజలను సమావేశపరిచి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ను నిరంతరం కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల తెలిపారు. ఓ మహిళ మంటల్లో కాలిపోయింది. ఇది చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా పెట్రోల్ పోసి తగలబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా జొన్నవాడలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ బుచ్చి జొన్నవాడ ఆర్చి వద్ద ఓ మహిళ మంటల్లో కాలిపోతుంది. మంటల్లో కాలిపోతున్న మహిళను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య లేక ఎవరైనా పెట్రోల్ పోసి తగలబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఇంటిలో లేదా తమ ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చేసుకునే అవకాశం ఉంది. అయితే జొన్నవాడ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో చేసుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఎందుకు ఏర్పడిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా ఆమెను అక్కడికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారా లేక ఆమె పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. మంటల్లో కాలిపోయిన మహిళది సూసైడేనని నెల్లూరు రూరల్ సీఐ వేణు వెల్లడించారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని జొన్నవాడ సమీపంలో ఓ మహిళ మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రూరల్ సీఐ వేణు క్లారిటీ ఇచ్చారు. ఆ మహిళది సూసైడేనని వివరించారు. జొన్నవాడ ఆర్చి వద్ద ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ క్రమంలో నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వైపు వెళుతున్న రసూల్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే అతడు వేపమండలు తీసుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్లకి తెలపడంతో పాటు 108 సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అప్పటికే ఆ మహిళ మంటల్లో పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని ఈ ఘటనపై రూరల్ సీఐ వేణు N3 న్యూస్కి తెలిపారు. ఒక్కసారిగా కరెంటు సప్లై ఎక్కువ అవడంతో పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లోని సామాగ్రితో పాటు నగదు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిండికేట్ బ్యాంకు వీధిలో ఉన్న ఓ పూరింట్లో కరెంటు అధికంగా రావడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే స్పందించడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు లక్ష్మమ్మ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా కరెంటు సప్లై లోడు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. దీంతో నిప్పురవ్వలు అంటుకుని తమ ఇల్లు పూర్తిగా దగ్ధమైందని ఆవేదన చెందారు. ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సామాన్లు కాలిపోవడంతో పాటు తాము కూలీ పనికి వెళ్లి దాచిపెట్టుకున్న 10,000 రూపాయలు నగదు కూడా దగ్ధమయ్యాయని తెలిపారు. ఇప్పుడు తాము తమ పిల్లలు నివసించేందుకు నిలువ గూడు లేక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకోవాలని విన్నవించుకున్నారు. అనంతరం వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు బీర్ బాటిలతో విచక్షణ రహితంగా దాడి చేసిన దారుణ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది. దాడిలో కుర్తిపాలెంకి చెందిన నాగూర్ బాషా, షఫీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో అర్ధరాత్రి రక్తం ఏరులై పారింది. పోతురాజస్వామి తిరునాళ్ల ఉత్సవాల పేరిట గ్రామంలో ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాం తీవ్ర వివాదానికి దారితీసింది. కార్యక్రమం జరుగుతుండగా కుడితిపాలెం గ్రామానికి చెందిన నాగూర్ బాషా, షఫీ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా బీరు బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బాటిల్స్తో పొడవడంతో బాధితులకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గతంలో డీజే సౌండ్ సిస్టమ్స్కే అనుమతులు లేవని చెప్పిన అధికారులు ఇప్పుడు వరుసగా 3 రోజుల పాటు ఇలాంటి రికార్డ్ డాన్సుల ప్రోగ్రాంలకు పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న డేవిస్పేట గ్రామంలో జరిగిన డాన్స్ ప్రోగ్రాం ఘర్షణలు మరవకముందే ఇప్పుడు ముదివర్తిపాలెంలో మరో పెద్ద ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో పాటు స్పెషల్ ఫోర్సు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ టీం అక్కడ లభ్యమైన ఆధారాలను సేకరిస్తోంది. నిందితులెవరు, ఏ ఊరు నుంచొచ్చారు, పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా లేక డాన్స్ ప్రోగ్రాం దగ్గర జరిగిన గొడవ కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉదయగిరిలో వానర సైన్యం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. చిన్నారులు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వానరుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు గిరివాసులు. ఉదయగిరి పట్టణంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యాపారస్తులు వస్తువులు విక్రయించాలన్నా కోతుల భయంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులపై కోతులు దాడి చేస్తున్న సంఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. రహదారులపై నడిచి వెళ్లే వారి చేతుల్లోని సంచులు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కోతుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఉదయగిరి వాసులు కోరుతున్నారు. రాపూరులో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి బుధవారం సమావేశమవుతామని చెప్పారు పార్టీ నేతలు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రాపూరు క్లస్టర్ 3 ఇన్ఛార్జి చెన్ను పెంచులరెడ్డి అన్నారు. బుధవారం రాపూరులోని షాదీ మంజిల్లో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల ప్రకారం ఈ విధమైన సమీక్ష సమావేశాలు జరుపుతామని స్పష్టం చేశారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా పరిశీలన, అర్హులైన కొత్త ఓటర్లను చేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లను సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నల్లవడ్ల వెంకట రమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, ఎస్కే ముక్తార్, సూర్యప్రకాష్ యాదవ్, సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, మన ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. పార్టీ ఆదేశాల ప్రకారం రేపు స్థానిక ఎన్నికలు, తొందరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ అయితేవి, ఓట్లు లేని వాళ్ళని చేర్చుకోవటం అయితేవి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న ప్రతి బూత్లో బూత్ కన్వీనర్ అయితేవి, ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు అయితేవి, మండల పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మండలంలో అన్ని బూతులను కూడా పర్యవేక్షించి స్థానిక ఎన్నికలకు మనము చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని పంచాయతీలు మనం కైవసం చేసుకోవాలా. కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో ఎంపీవీకే విద్యుత్ కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. పీపీఏలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సంఘాల సమావేశం ఎంబీవీకే విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని, ఆ విధానాలను మానుకోవాలని చెప్పారు. ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ సంప్రదింపుల కమిటీని వెంటనే నియమించాలని, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నాయబ్ రసూల్ శివశంకర్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు వేస్తున్నారని, ఉద్యోగుల కార్మికులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, ఎరియర్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, అదేవిధంగా సంస్థ నష్టాలకు అధిక రేటు పెట్టి ప్రైవేటు కంపెనీల వద్ద విద్యుత్ కొనుగోలు చేయటమే కారణమని, పీపీఏలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముజఫర్ అహ్మద్, ఎం మోహన్ రావు, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, నాగరాజు, సత్యారావు, శ్రీనివాసరావు, హజరత్తయ్య, భాస్కర్, శివ, రాము తదితరులు ఈ రౌండ్ సమావేశంలో మాట్లాడారు. జూన్, జూలై నెలల్లో ఎస్సీ, కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరులో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ రాజశేఖర్ బాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ ఎంతో ఉపయోగమన్నారు అదనపు ఎస్పీ రాజశేఖర్. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర బాబు జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ చిత్తూరు, గోల్డ్ విజయం విద్యా సంస్థల సౌజన్యంతో పెద్ద సంఖ్యలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజయం కళాశాల నుంచి గాంధీ కూడలి మీదుగా పట్టణంలో సైకిల్ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, డాక్టర్ భరత్ రెడ్డి, కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీధర్ రెడ్డి, పోలీసు అధికారులు, సీనియర్ సిటిజన్లు, విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ దృష్ట్యా మన ఆహారము, అలవాట్లు వీటన్నిటి వల్ల కూడా అనారోగ్యకర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి. దాని నుంచి ఆరోగ్యంగా మనం తయారవడం కోసము ఈ సైక్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. శ్రీకాళహస్తి స్వామి ఆలయంలో గురుదక్షిణమూర్తి స్వామివారికి చందన అలంకారం, కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఆలయం నందలి శ్రీ గురుదక్షిణమూర్తి స్వామివారికి స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ తృతీయ మంగళవారము పురవీధుల్లో శ్రీ గురుదక్షిణమూర్తికి చందన అలంకారం, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వర్లు, సభ్యులు పగడాల మురళి, నాగరాజు, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, సురేష్ గురుకుల్, రాజేష్ గురుకుల్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, బుత్తికులు, అర్చకులు పాల్గొన్నారు. పెరమనలో అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామంలో అగ్నిగుండ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పండరీ భజనకు ధ్వజం ఏర్పాటు చేసి పండరీ భజన గురువుల ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపిస్తూ గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పండరీ భజనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అగ్నిగుండ కార్యక్రమంలో భక్తులు ఎంతో భక్తిభావంతో రంగరంగా పాండురంగా అంటూ గుండం తొక్కి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ హాట్ కామెంట్స్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారాయణ సెటైర్లు, ఏసీ రూముల్లో కూర్చుంటే అభివృద్ధి కనిపించదని ఎద్దేవా. జొన్నవాడలో దారుణం, మంటల్లో కాలిపోయిన మహిళ, ఘటనపై అనేక అనుమానాలు, ఆరా తీస్తున్న పోలీసులు. ఇందుకూరుపేటలో దారుణం, 2 యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు, తీవ్రంగా గాయపడ్డ యువకులు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.